నేడు దక్షిణాది నటులు స్థానికంగా హృదయాలను గెలుచుకోవడమే కాకుండా ఆర్ఆర్ఆర్, బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ వంటి బ్లాక్బస్టర్లతో ప్రపంచ ప్రమాణాలను కూడా నెలకొల్పారు. భారతీయ సినిమా యుగం గతంలో కంటే వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా సినీ అభిమానుల క్రేజ్ను బాలీవుడ్ ఒంటరిగా పాలించిన రోజులు పోయాయి. నేడు దక్షిణాది నటులు స్థానికంగా హృదయాలను గెలుచుకోవడమే కాకుండా ఆర్ఆర్ఆర్, బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ మరియు మరిన్ని బ్లాక్బస్టర్లతో ప్రపంచ ప్రమాణాలను కూడా నెలకొల్పారు. వారి అభిమానం ప్రాంతాలు, భాషలు మరియు సరిహద్దులను దాటి నిజమైన పాన్ ఇండియా స్టార్డమ్ ఎలా ఉంటుందో పునర్నిర్వచించింది. ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన తాజా జాబితాలో ఈ తరంగం మరోసారి స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. అక్టోబర్ 2025 నాటి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పురుష నటులు నివేదిక ప్రకారం దక్షిణ భారత తారలు పూర్తిగా బాధ్యతను చేపట్టారు. బాలీవుడ్ ఫేవరెట్లను ర్యాంకింగ్స్లో కిందకు నెట్టి పరిశ్రమ యొక్క సోపానక్రమాన్ని పునర్నిర్మించారు. టాప్ 3 నుంచి షారుఖ్ ఖాన్ అవుట్. దశాబ్దాలుగా అసమాన ఆధిపత్యాన్ని అనుభవించిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నాడు. టాప్ 3 స్థానాలను దక్షిణాది దిగ్గజాలు ప్రభాస్, దళపతి విజయ్ మరియు అల్లు అర్జున్ ఆక్రమించారు. షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ మినహా టాప్ 10లో మరే ఇతర హిందీ నటులు లేరు. ఇది ప్రేక్షకుల ప్రాధాన్యతలలో నాటకీయ మార్పును సూచిస్తుంది. సల్మాన్ ఖాన్ 10వ స్థానంలో జాబితాను ముగించాడు. టాప్ 10 అత్యంత ప్రజాదరణ పొందిన పురుష తారలు ఓమాక్స్ మీడియా అక్టోబర్ 2025. ప్రభాస్, దళపతి విజయ్, అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, అజిత్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, సల్మాన్ ఖాన్. దక్షిణ సినిమాల అజేయ ప్రస్థానం కొనసాగుతోంది మరియు ఇది స్పష్టంగా ఒక దశ మాత్రమే కాదు, స్టార్డమ్లో ఒక విప్లవం. ఈ జాబితా గురించి మీ అభిప్రాయం ఏమిటి? క్రింద వ్యాఖ్యానించండి.